డయాబెటిస్‌ని అంటే రీసెంట్ ఎవాల్యుయేషన్ చేసుకుంటే దీన్ని డిసీజ్ కన్నా డిజార్డర్‌గా తీసుకోవాలి. ఇట్స్ ఎ మెటబాలిక్ డిజార్డర్. ఇదేంటంటే బేసికల్లీ కమ్స్ ఫ్రమ్ ఫుడ్ అండ్ లైఫ్ స్టైల్. ఫుడ్ అనేది మెయిన్ ఫ్యాక్టర్ అయితే మన స్ట్రెస్‌ఫుల్ లైఫ్ స్టైల్ అన్నది అనదర్ థింగ్. ఈ ఫుడ్‌లో మనకు చెందిన మోడిఫికేషన్స్ అయితే గానీ అంటే ఇందాక మాట్లాడుకున్నప్పుడు రిఫైన్డ్ ఫుడ్స్‌కి, ప్రాసెస్డ్ ఫుడ్స్‌కి ఎక్కువ అలవాటు పడటం గానీ, సెడెంటరీ లైఫ్ స్టైల్ కానీ అంటే ఈవెన్ ఫ్రమ్ ద చైల్డ్‌హుడ్ మనకేంటంటే చైల్డ్‌హుడ్ టైంలో కొంచెం ప్లే గ్రౌండ్స్ ఉండి ఎక్కువగా ఆటలకెళ్ళటం ఇలా ఉండేవాళ్ళం. ఈరోజు చిల్డ్రన్స్‌లో కూడా 30% ఆఫ్ ద చిల్డ్రన్స్‌లో ఫ్యాటీ లివర్ చూస్తున్నాం. అంటే పిల్లల్లోనా? పిల్లలు ఇన్సిడెన్స్ ఆఫ్ ద ఫ్యాటీ లివర్ ఈస్ గ్రోయింగ్ అప్. ఎందుకు అనంటే ఒకటి కంప్లీట్‌గా సెడెంటరీ లైఫ్ స్టైల్, హైలీ ప్రాసెస్డ్ ఫుడ్స్‌ను మనం వాళ్ళకి ఫుడ్స్‌గా ఇవ్వటం అండ్ ఆల్మోస్ట్ ఆటలు అన్నది లేకోకుండా అయిపోయింది. చైల్డ్‌హుడ్ అంటేనే ప్లేయింగ్. సో అది లేకోకుండా ఇవ్వటం. ఎంతసేపు పుస్తకాలు అంటే అకాడమిక్ స్టైల్ కూడా అకాడమిక్స్ ఇప్పుడు సో మెనీ కార్పొరేట్ కాలేజెస్‌లో మార్నింగ్ టు ఈవినింగ్ డ్రిల్లింగే ఉంటుంది. ఆల్మోస్ట్ అలా అయిపోవటం వల్ల ఏంటంటే చిల్డ్రన్స్‌లో కూడా హైలీ వి ఆర్ సీయింగ్ దట్ ఫ్యాటీ లివర్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అన్నది. ఈవెన్ చిల్డ్రన్‌లో కూడా డయాబెటిస్ పెరిగిపోతుంది ఇన్సిడెన్స్. యంగర్ ఏజ్‌లో డయాబెటిస్ అన్నది ఈజీగా ఈరోజు కొత్తగా ఎక్కువగా డయాగ్నోస్ చేస్తున్నాం. మిడిల్ ఏజ్ ఉన్నట్టు ఎవ్రీ ఫ్యామిలీలో మీరు చూస్తే 1 ఆర్ 2 పీపుల్ ఆర్ గెటింగ్ డయాబెటిస్. సో రీజన్స్ ఇవే స్థూలంగా ఏంటంటే ఇవే డైట్ ఒకటి, మనకు లైఫ్ స్టైల్ చేంజెస్ ఒకటి.